హాయ్ ఫ్రెండ్స్, నేనైతే బెండకాయ పులుసు చేస్తున్నా. బెండకాయలు, 3 ఆనియన్, 3 మిర్చి, జీలకర్ర, ఎండుమిరపకాయలు, 1 టమాటా పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు. కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేగాక పులుసుకి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా కొంచెం వేగాక పులుసుకి మరీ మెత్తగా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. మీడియంగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. బెండకాయ ముక్కలు వేసుకొని బాగా నూనె కలుపుకొని కొంచెం వేగాక బాగుంటుంది టేస్ట్. జిగురంటూ ఉండదు బెండకాయ పులుసు. మీకు కానీ నచ్చితే ఎప్పుడైనా ట్రై చేయండి. బెండకాయలు నూనె వేగాక టమాటాలు వేసుకొని కలుపుకొని కొంచెం 2 మినిట్స్ వేగనివ్వాలి. వేగాక ఉప్పు, సరిపడంత పసుపు ఒక్కసారి కలుపుకుందాం. అవి వేగాక 2 మినిట్స్ ఆగి పసుపు పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ అయితే ఉండాలి. కారపొడి వేసుకొని, నాకైతే బెండకాయ కలర్ఫుల్గా వచ్చింది. కారపొడి వేసుకొని ఇప్పుడు నూనె బాగా వేగింది బెండకాయ. కారపొడి వేసుకొని 2 మినిట్స్ ఆగి ఒకసారి బాగా కలుపుకొని వాటర్ పోసుకొని, నేనైతే చింతపండు పులుసు వేస్తారు, కానీ నేను చింతపండు వేస్తాను. గుజ్జు తీసుకొని పెట్టుకున్నది ఇది సరిపడైతే నేను ఒకసారి వాటర్ అయితే పోసుకుంటున్నా. 5 నిమిషాలు ఆగి ఉడకనిచ్చి సగం మూత అయితే పెట్టుకుంటున్నా. 5 నిమిషాలు అయ్యాక బెండకాయ సగం ఉడుకుతుంది. బెండకాయ సగం ఉడికాక చింతపండు వేసుకోవాలి. మనం ఎప్పుడు చింతపండు వేయడంతో బెండకాయ ఉడకదు. చిన్న స్పూన్తో 1/2 చెంచా చింతపండు గుజ్జు అయితే నేను వేసుకుంటున్నా. చింతపండు వేసుకొని బాగా కలిపేసి ఒకసారి మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తా. మూత పెట్టేసి దగ్గర పడిపోతుంది కొంచెం. నాకైతే కర్రీ అయితే దగ్గర పడింది. బెండకాయ పులుసు అయితే రెడీ. బౌల్లోకి తీసుకుంటున్నా. మీకు కానీ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెండకాయ పులుసు కూడా ట్రై చేయండి. నేను చేసినట్టుగా చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. Today.